యెస్ సార్. అయితే ఇప్పుడు మిమ్మల్ని నందమూరి తమన్‌ని మొన్నటి వరకు పిలిచేవాళ్ళు. ఇప్పుడు మెగా తమన్ అని పిలుస్తున్నారు. మేము దేనికి ఫిక్స్ అవ్వాలి? తమన్‌కి ఫిక్స్ అవ్వండి. ఊరుకోవట్లే ఫ్యాన్. మాకు కావాలంటే అదేదో సినిమాలో ఉంటది చూసారా? మాకు కావాలంటే మాకు కావాలని పీక్కుంటారు అటు ఇటు అని చెప్పేసి. సో మీ పేరు రోజుకి ఒక రోజు ఎవరికి హిట్ ఇస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది అలాగా. అలాగా అంటే ఇది పెద్ద రెస్పాన్సిబిలిటీ అండి. అంటే వాళ్ళు అంత నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి ఐ థింక్ వీ హ్యావ్ టు స్టాండ్ బై దెమ్ అండ్ చాలా 100% న్యాయం చేయాలి అంతే. సో ఇట్స్ బిగ్ రెస్పాన్సిబిలిటీ అంతే. యెస్ సార్. అయితే సుజిత్ గారు బేసిక్‌గా ఏంటంటే డైరెక్టర్స్ అందరూ కూడా ఏంటంటే ఇప్పుడు అంటే కొంచెం పాన్ ఇండియా సినిమాలు వచ్చినాయి కాబట్టి 1-2 ఇయర్స్ పడుతుంది ఒక సినిమా తీసి రావడానికి. మీరు 'సాహో' తీసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 6 ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇలా కూడా చూపించొచ్చా, ఇలా కూడా చూసే అదృష్టం ఉంటుందని అనుకుంటున్న టైంలో ఎలా అయితే చూడాలనుకుంటున్నారు ఫ్యాన్స్ అలా చూపించారు. మొత్తం అందరికీ ఒక పండగ తీసుకొచ్చారు. బట్ ఈ 6 ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ మీరు క్రాస్ ఓవర్ అయ్యి రావడానికి సో ఎక్కడి నుంచి దీనికి ఒక బూస్టప్ అనేది? అదే ఇంకా ఫస్ట్ అది 'సాహో' అవ్వగానే కొన్ని ఫ్యూ మంత్స్ తర్వాత వెంటనే కోవిడ్లో 1-2 ఇయర్స్ ఎగిరిపోయింది. తర్వాత నేను ఇంకా హిందీ సినిమా కానీ బాలీవుడ్ మూవ్ అయిపోయాను. అక్కడ ఇల్లు తీసుకొని అక్కడే ఇంకా సెటిల్ అయిపోదాం అన్న టైంలో దెన్ ఇక్కడ నుంచి కాల్ వచ్చి త్రివిక్రమ్ గారు ఇలాగ ఒక సినిమా ఉంది వస్తారా అని చెప్పి ఐ కేమ్. సో మనకు కూడా చాలా ఇష్టమైన హీరో. సో లైక్ అటు తిరిగి మనము ట్రై చేయకుండా మనకు ఒక ఫోన్ వచ్చి కళ్యాణ్ గారి సినిమా చేయాలన్నప్పుడు అరే ఓకే మనకి చాలా ఇష్టం కదా ఒక ఆపర్చునిటీ, కానీ మనం అనుకునే సినిమా చేయగలుగుతామా లేదా, లేకపోతే నచ్చిన విషయం చేయగలుగుతామా లేదా అని ఉన్నింది. బట్ ఏదో తెలియదు సార్, ఏదో సంథింగ్ అంటే మేబీ ఇంత వెయిట్ చేస్తుందుకేమో తెలియదు, కానీ నాకు రీమేక్ కాకుండా ఒరిజినల్ స్టోరీ ఇవ్వడము, అది గ్యాంగ్స్టర్ సినిమా అవ్వడము, ఇంకా ఓకే కరెక్ట్గానే మీటర్లో ఉందని వర్కౌట్ అయింది. అండ్ ఇది జస్ట్ అంటే కంపేర్ చేసుకుంటే మనము ఇంకా ఇది ఫుల్ పొటెన్షియల్ కూడా కాదు కళ్యాణ్ గారు అంటే నేను చూసిన విధానంలో జస్ట్ శాంపుల్ లాగానే అయింది. బట్ దానికే పీపుల్ ఆర్ లైక్ గోయింగ్ క్రేజీ. అంటే ఎప్పుడు అనుకున్నాను కదా గ్యాంగ్స్టర్ సినిమా అంటే కరెక్ట్గా సెట్ అవ్వాలి, హిట్ అవ్వాలి, హిట్ అవ్వాలనుకున్నాను సార్ ఫస్ట్. సార్ గ్యాంగ్స్టర్ చేశారు, ఆయన బాలు చేశారు, పంజా చేశారు ఉన్నాయి, కానీ ఇది మనం ఏం చూపించగలుగుతాం కొత్తగా అనే ఒక విషయం మీద కొంచెం ఫోకస్ చేసాం అనమాట.